న్యూస్. రష్యా నాశనం అయిపోతుంది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉన్నాడు. రష్యా ఉక్రెయిన్ పై అనవసరంగా దాడి చేస్తోంది. ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను రష్యా తీస్తూ ఉంది. ఉక్రెయిన్ భూభాగంలో కొంత భాగాన్ని కాదు మొత్తం ఆక్రమించుకోవాలి అని రష్యా అనుకుంటూ ఉంది. ఇదే విధానంతో ముందుకు వెళ్తే రష్యా పతనం అయిపోతుంది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉన్నారు. రష్యా ఉక్రెయిన్ పై దాడికి పాల్పడింది నిన్న. నిజానికి 2022 నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే నిన్న రష్యా ప్రయోగించిన ఎయిర్ స్ట్రైక్స్లో అతిపెద్ద దాడిగా చెప్పుకోవాలి. ఉక్రెయిన్పై ఏకంగా 69 మిసైల్స్ను 300 వరకు డ్రోన్లను ప్రయోగించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై కూడా రష్యా విరుచుకుపడింది. దీనికి కారణం ఏంటి అంటే రష్యా అధ్యక్షుడు ప్రయాణిస్తున్న ఎయిర్ కాన్వాయ్ పై ఉక్రెయిన్ ఒక డ్రోన్ను దాడికి పంపించిందని రష్యా అంటూ ఉంది. గతంలో కూడా రష్యా అధ్యక్ష భవనంపై 2 డ్రోన్లను పంపించింది. దాన్ని మేము కూల్చివేశామని రష్యా చెప్పింది. కానీ అది మా పని కాదు అని ఉక్రెయిన్ చెప్పింది. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎయిర్ కాన్వాయ్ పై దాడికి పాల్పడింది ఉక్రెయిన్ అని రష్యా చెప్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ త్రిటిలో ఆ దాడి నుంచి తప్పించుకున్నారు అని రష్యా చెప్తుంది. అదిగో ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, అదే ఉక్రెయిన్ పంపించిన డ్రోన్ అని రష్యా చెప్తోంది. ఆ డ్రోన్ను మధ్యలోనే పేల్చేశారు. ఆ రూట్లోనే పుతిన్ ఎయిర్ కాన్వాయ్ వెళుతూ ఉంది. సో ఆ రూట్లోనే ఈ డ్రోన్ రావడంతో దాన్ని గమనించిన రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఆ డ్రోన్ను మధ్యలోనే కూల్చివేసింది. మీకు గుర్తుందా, 3 రోజుల క్రితం కనిమొలి టీం భారత దౌత్య బృందం రష్యా వెళ్ళినప్పుడు మాస్కో ఎయిర్పోర్ట్లో కనిమొలి టీం విమానం ల్యాండ్ అవటానికి కొన్ని నిమిషాల ముందు మాస్కో ఎయిర్పోర్ట్ పై కూడా దాడి జరిగింది. మాస్కో ఎయిర్పోర్ట్ అప్పుడు తాత్కాలికంగా షట్డౌన్ చేశారు. కనిమొలి టీం ప్రయాణిస్తున్న విమానం కొంచెం సేపు సుమారు గంట పాటు గాలిలోనే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయాణిస్తున్న ఎయిర్ కాన్వాయ్ని టార్గెట్గా చేసుకుని పుతిన్ను చంపాలి అని ఉక్రెయిన్ ఈ డ్రోన్లను ప్రయోగించిందని రష్యా అంటోంది. ఆ డ్రోన్లను నేలమట్టం చేసిన తర్వాత ఏకంగా 69 మిసైల్స్ను ఉక్రెయిన్పై ప్రయోగించింది. సుమారు 300 వరకు డ్రోన్లను కూడా ప్రయోగించింది. అయితే ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండిస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం నేను అధ్యక్షుడిగా ఉండుంటే ఈ యుద్ధం వచ్చి ఉండేది కాదు అని ఇప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉన్నాడు. నిజానికి 3 సంవత్సరాల క్రితం యుద్ధం జరిగిన ప్రారంభమైన ఆ సమయాన్ని మనం గుర్తు చేసుకుంటే అమెరికాను చూసుకునే ఉక్రెయిన్ మరింత రెచ్చిపోయింది అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. అమెరికా ఇప్పటికీ ఆయుధాలను సప్లై చేస్తూ ఉంది ఉక్రెయిన్కి. ఉక్రెయిన్ని నాటో దేశాల్లో చేర్చుకోవాలని అనుకుంటుంది. ఒక్కసారి నాటో గురించి మాట్లాడుకుంటే నాటో సభ్య దేశాల్లో ఏ దేశం పైనైనా ఇంకొక దేశం దాడి చేస్తే అది మొత్తం నాటో దేశాలపైనే దాడి చేసినట్టుగా భావించి అన్ని దేశాలు ఆ దేశంపైకి యుద్ధానికి వస్తాయి. ఇప్పుడు ఉక్రెయిన్ని నాటోలో సభ్యత్వం తీసుకోవాలని, నాటో సభ్య దేశాల్లో కలుపుకోవాలని అమెరికా ఉసుగొలిపింది. ఆ ట్రాప్లో జెలెన్స్కీ పడ్డాడు. నాటోతో సభ్యత్వం తీసుకోవాలని అనుకున్నాడు. దాన్ని జాతీయ భద్రతగా వ్యతిరేకించిన రష్యా అప్పటి నుంచి ఉక్రెయిన్పై దాడి చేస్తూనే ఉంది. 3 సంవత్సరాలు అవుతుంది. ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్రెయిన్లో కొంత భూభాగాన్ని మాకు ఇవ్వు, మీకు సప్లై చేసిన ఆయుధాలకు ప్రతిఫలంగా అని జెలెన్స్కీని అడుగుతాడు. దాంతో షాక్ అయిన జెలెన్స్కీ ఈ ట్రంప్కి ఇచ్చే భూభాగంతో పోల్చుకుంటే ఆ రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని వదిలేయటమే బెటర్, ఈ ట్రంప్తో పెట్టుకుంటే ఏమీ బాగాలేదు, ట్రంప్ ఇక్కడ దొంగ నాటకం ఆడుతున్నాడు అని జెలెన్స్కీ అనుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నప్పటికీ ఆ దిశగా ఎక్కడ ముందుకు వెళ్ళడం లేదు. ఇటు ఉక్రెయిన్ రష్యాపై వరుస డ్రోన్లను ప్రయోగిస్తుంది. ఆ రోజు కనిమొలి విమానం మాస్కోలో దిగే రోజు ఏకంగా 100కు పైగా డ్రోన్లను ఉక్రెయిన్ ప్రయోగించింది. ఆ తర్వాత పుతిన్ వెళుతున్న విమాన కాన్వాయ్ని, ఎయిర్ కాన్వాయ్ని టార్గెట్గా చేసుకొని ఉక్రెయిన్ ఈ డ్రోన్ పంపించింది అని రష్యా చెప్తోంది. కానీ ఆ డ్రోన్ ఉక్రెయిన్ పంపించిందా లేదా అనేది ఉక్రెయిన్ ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా క్రెమ్లిన్ రష్యా అధ్యక్ష భవనంపై క్రెమ్లిన్పై దాడికి ఉక్రెయిన్ పాల్పడింది. ఆ డ్రోన్లను కూల్చివేశామని రష్యా చెప్పింది. కానీ ఆ దాడికి మాకు సంబంధం లేదని 2023లో ఉక్రెయిన్ కూడా చెప్పుకొచ్చింది. మరి ఈ దాడికి ఉక్రెయిన్ పాల్పడుతోంది అని సృష్టించి రష్యా ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ అంటోంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కూడా అదే చెప్తున్నాడు. రష్యా నాశనం అయిపోతోంది, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విధమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళితే అని
ట్రంప్ అంటూ ఉన్నారు. ఎటువంటి కారణం లేకపోయినా ఉక్రెయిన్ నగరాలపై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతున్నారు అని అమెరికా అధ్యక్షుడు అంటున్నారు. కాదు, మా అధ్యక్షుడు పుతిన్ని చంపాలి అని ఉక్రెయిన్ ప్లాన్ చేసింది, అందుకే ఎయిర్ కాన్వాయ్ పైకి డ్రోన్ను పంపించింది, మేము దాన్ని కూల్చివేసి ఇప్పుడు మేము ఈ దాడికి పాల్పడ్డాము అని రష్యా అంటూ ఉంటే, ఎటువంటి కారణం లేకుండానే ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులతో విరుచుకుపడుతున్నారు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంకేమంటున్నారు అంటే, ఉక్రెయిన్లో కొంత భాగాన్ని కాదు, ఏకంగా మొత్తం ఉక్రెయిన్నే ఆక్యుపై చేసుకోవాలని రష్యా అనుకుంటూ ఉంది. కానీ అది సరైన నిర్ణయం కాదు, అది రష్యా పతనానికి దారితీస్తుంది, రష్యా పతనం అయిపోతుందని అమెరికా అధ్యక్షుడు అంటున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరుపై తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐ డోంట్ లైక్ దిస్ అంటూ అమెరికా అధ్యక్షుడు విరుచుకుపడ్డారు. పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అంటూ, పుతిన్ పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అంటూ అమెరికా అధ్యక్షుడు అంటున్నారు. ఒకసారి అమెరికా అధ్యక్షుడు ఏం మాట్లాడారో చూద్దాం. I'm not happy with what Putin's doing. He's killing a lot of people, and I don't know what the hell happened to Putin. I've known him a long time, always gotten along with him, but he's sending rockets into cities and killing people, and I don't like it at all, okay? We're in the middle of talking, and he's shooting rockets into Kiev and other cities. I don't like it at all. President, what do you want to do about that? I'm surprised. I'm very surprised. We'll see what we're going to do. What am I going to tell you? You're the fake news, aren't you? You're totally fake. All right, any other questions? I don't like what Putin is doing, not even a little bit. He's killing people. And something happened to this guy, and I don't like it. 2022లో ఈ యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి రష్యా ఉక్రెయిన్ పై చేసిన దాడుల్లో ఇదే అతిపెద్ద దాడి. ఈ స్థాయిలో ఎయిర్ స్ట్రైక్స్ ఎప్పుడు రష్యా చేయలేదు. ఈ స్థాయిలో ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగలేదు. రాజధాని కీవ్తో పాటు ఏకంగా 30 నగరాలను టార్గెట్ చేసింది. అపార్ట్మెంట్లో పై కూడా ఈ డ్రోన్లను ప్రయోగించింది. కొన్ని భవనాలు పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. 12 మంది చనిపోయారు. అదిగో రాత్రి సమయంలో ఉక్రెయిన్పై మిసైల్స్ డ్రోన్లను ప్రయోగించినప్పుడు అక్కడ జరుగుతున్న విధ్వంసం తాలూకు దృశ్యాలు అవి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నవే విధ్వంసం తాలూకు దృశ్యాలు ఉక్రెయిన్పై. ఇప్పుడు రష్యా ఏం చెబుతోందో మీకు ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్తాను. అది విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికే పాకిస్తాన్ మన జాతీయ భద్రతకు ముప్పు అని మనం అనుకుంటూ ఉన్నాం. పాకిస్తాన్ కూడా మనల్ని వాళ్ళ ఉనికికి ముప్పు అని పాకిస్తాన్ అనుకుంటూ ఉంది. మన దేశంపై రక్తపాతాన్ని సృష్టించాలనుకున్న పాకిస్తాన్పై మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. ఆపరేషన్ సింధూర్తో వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేశాం. ఆ తర్వాత పాకిస్తాన్ మనపై సైనిక చర్యకు దిగితే మనం తిప్పి కొడితే ఈ ట్రంపే మధ్యలో వచ్చి నేను యుద్ధాన్ని ఆపేస్తాను అంటూ ట్రంప్ వస్తూ ఉన్నాడు. అక్కడ ఉక్రెయిన్కి ఆయుధాలు సప్లై చేస్తూ రష్యాపై యుద్ధానికి గిల్లుతూనే రష్యా ఊరుకోవాలి, రష్యా సంయమనంగా ఉండాలి అంటూ ఉన్నాడు. ఇటు ఉక్రెయిన్కి ఆయుధాలు సప్లై చేస్తున్నాడు. ఇక్కడ పాకిస్తాన్తో కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు. IMF నుంచి భారీగా నిధులు సమకూర్చే విధంగా లోన్ ఇప్పించడంలో ఇదే ట్రంప్ దొంగాట ఆడాడు. ఇప్పుడు పాకిస్తాన్ తన మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అటు టర్కీతో ఒప్పందాలు చేసుకుంటూ ఉంది, ఇటు చైనాతో ఒప్పందాలు చేసుకుంటూ ఉంది. మధ్యలో ట్రంప్ దొంగాట ఆడుతూ ఉన్నాడు. ఇక్కడ రష్యాను కూడా అదే అంటున్నాడు, రష్యా నాశనం అయిపోతుందని ట్రంప్ అంటూ ఉన్నాడు ఉక్రెయిన్పై దాడికి పాల్పడితే. కానీ రష్యా ఏమనుకుంటోంది అంటే, ఉక్రెయిన్ ఈ సమయంలో వదిలేస్తే ఇది మరింత బలం పుంజుకొని మా జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుంది, కాబట్టి ఈ సమయంలో నేను ఉక్రెయిన్ను వదలలేను అని రష్యా అంటూ ఉంది. మరి రష్యా అనుకుంటున్న దాంట్లో న్యాయం ఉందని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి రామ్దాస్తో మాట్లాడతాను. రామ్దాస్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉన్నారు, రష్యా ఇదే విధానంతో ముందుకు వెళ్తే రష్యా అంతమైపోతుంది, రష్యా పతనం అయిపోతుంది అని అమెరికా అధ్యక్షుడు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? దాదాపు 3 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి సంబంధించి ట్రంప్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధాన్ని ఆపుతానంటూ చేసిన ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇటు ఓవైపు శాంతి చర్చల కోసం, సీజ్ ఫైర్ కోసం ఆ చర్చలు నడుస్తున్న వేళ ఇప్పుడు రష్యా భారీ వైమానిక దాడులతో ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ దాదాపు 13 మంది వరకు కూడా చనిపోయారు. అందులో 2 చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా రష్యా అధ్యక్షుడి తీరుపై డొనాల్డ్ ట్రంప్ అయితే మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న దాని ప్రకారం పూర్తిగా పుతిన్ కంప్లీట్గా ఉక్రెయిన్ను ఆక్యుపై చేసుకుందామనే ఆలోచనలో ఉన్నాడు, ఆక్రమించుకునే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఇదంతా కూడా తిరిగి రష్యా పతనానికి కారణమవుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రష్యాకి అది ముప్పు అంటూ అటు డొనాల్డ్ ట్రంప్ పుతిన్ తీరును తప్పుబడుతున్న పరిస్థితి కనబడుతుంది. తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా తాము వైపు శాంతి చర్చలకు ప్రయత్నిస్తున్న, మరోవైపు పుతిన్ ఇలాంటి చర్యలకు పాల్పడడం సరైంది కాదు, నాకు ఇది ఏమాత్రం నచ్చట్లేదు, ఇష్టం లేదంటూ ట్రంప్ మాట్లాడుతున్న వ్యాఖ్యలు కూడా మనం ఇందాక విన్నాం. సో ఆ రకంగా అంటే ఇప్పటి వరకు కూడా ట్రంప్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు, తాను కనుక అధికారంలోకి వస్తే రష్యా ఉక్రెయిన్ వార్ని ఆపుతానంటూ చేసిన హామీ మేరకు ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సక్సెస్ అయినట్టుగా మనకు కనిపించలేదు. కానీ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇదే నేపథ్యంలో అట్ ద సేమ్ టైం రష్యా కనుక దాడులు కంటిన్యూ చేస్తే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామంటూ పుతిన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అట్ ద సేమ్ టైం పుతిన్తో పాటు జెలెన్స్కీపై కూడా, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీపై కూడా ట్రంప్ మండిపడుతున్నారు. ఇదంతా కేవలం జెలెన్స్కీ మాట తీరు సరిగ్గా లేదు, జెలెన్స్కీ మాట్లాడే మాటలు కనుక సరిగ్గా ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు, జెలెన్స్కీ నోరు జారుతున్నారు, ఈ పరిస్థితులన్నిటి కూడా జెలెన్స్కీ కారణం అంటూ జెలెన్స్కీపై కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఉక్రెయిన్ ప్రెసిడెంట్పై. సో రకంగా ఇటు ఇద్దరిపై కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద రష్యా జరుపుతున్నటువంటి ఇటు కీవ్ అటు మాస్కో మధ్య జరుగుతున్నటువంటి చర్చలు కూడా పూర్తిగా ఇటు ఓవైపు ఇటు ఈ రెండు దేశాల మధ్య ఖైదీల పరస్పర మార్పిడి జరుగుతున్న ఈ సమయంలోనే అటు మరోవైపు ఈ వైమానిక దాడులు జరగడం, ఏకంగా ఇది అత్యంత భారీ దాడి, ఈ మూడేళ్లలో జరుగుతున్న అత్యంత భారీ దాడి చెప్పవచ్చు. దాదాపు 367 పైగా డ్రోన్లు, మిసైల్స్ అటు కీవ్పై విరుచుకుపడుతున్నాయి, అలాగే ఉక్రెయిన్పై అనేక నగరాలపై విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతోంది. సివిలియన్స్ టార్గెట్గా జరుగుతుంది, చిన్నపిల్లలు మరణిస్తున్నారు, పౌరులు మరణిస్తున్నారు, చాలా ప్రాంతాల్లో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా భవనాలన్నీ కూడా నేలమట్టమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉక్రెయిన్లో చాలా భారీ స్థాయిలో విధ్వంసం కొనసాగుతోంది. 3 ఏళ్లలో ఇంతటి భారీ, గతంలో వార్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇంతటి భారీ డ్రోన్లు దాడి కానీ మిసైల్స్ కానీ విరుచుకుపడ్డ పరిస్థితి లేదు. ఇప్పుడు పూర్తిగా ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్పై దురాక్రమణకు పాల్పడిన తర్వాత ఇదే అత్యంత భారీ స్థాయి దాడి అనుకోవచ్చు. దాదాపు వందల సంఖ్యలో డ్రోన్లు విరుచుకుపడుతున్నాయి. వాటిని ఉక్రెయిన్ చాలా వరకు వాటిని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ కొన్ని అపార్ట్మెంట్లో జనావాసాలపై పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం భారీ నష్టమే జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇరువురి మధ్య అంటే ఓవైపు శాంతి చర్చలని చెప్తూనే, ఓవైపు ఖైదీల మార్పిడి చేసుకుంటూనే, మరోవైపు ఈ దాడులు రష్యా ఇప్పటికీ రష్యా చాలా స్పష్టంగా చెప్తోంది, మేము చేస్తున్న ఈ దాడి మా జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఉక్రెయిన్ని ఈ సమయంలో వదిలేస్తే అది మా జాతీయ భద్రతకు భంగం కలిగించే చర్యలకు ఉక్రెయిన్ పాల్పడే అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ సమయంలో మేము వెనుకడుగు వేయలేమని చెప్తుంది. సో కాల్పుల విరమణకు లేదంటే రష్యా పెడుతున్నటువంటి కండిషన్స్కు ఉక్రెయిన్ ఒప్పుకోకపోతే రష్యా వెనక తగ్గే అవకాశమే లేదు. సో అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటున్నాడు, రష్యా అధ్యక్షుడు ఇదే విధానంతో ముందుకు వెళ్తే రష్యా పతనం అయిపోతుంది అంటున్నాడు. ఈ అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై రష్యాలో వినిపిస్తున్న మాటలు ఏంటి, రష్యా రియాక్షన్స్ ఏంటి? అంటే మొదటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ చాలా రష్యాపై, అంటే పుతిన్ తనకు చాలా మంచి మిత్రుడు, నా మాట విన్నట్టే వింటాడు కానీ మాట తప్పుతున్నాడు అంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా రష్యా తన సొంత ప్రయోజనాలు చూసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉక్రెయిన్ను పూర్తి స్థాయిలో గ్రిప్లోకి తెచ్చుకునేందుకు రష్యా ప్రయత్నిస్తుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అనేక ప్రాంతాల్లో ఇక్కడ యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా ఏకమై అటు ఉక్రెయిన్కి సైనిక సహాయం చేస్తున్నాయి. బ్రిటన్, నార్వే, కెనడా ఇలా చాలా దేశాలు $1 బిలియన్ సహాయం చేశాయి, సైనిక సహాయం చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా రష్యా పూర్తి స్థాయిలో ఉక్రెయిన్పై విరుచుపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎట్ ద సేమ్ టైం ఇటు సౌదీ వేదికగా ఈ చర్చలు కూడా జరిగాయి. ఇటు రష్యాకి ఉక్రెయిన్ మధ్య ఈ కాల్పుల విరమణ ఒప్పందం, శాంతి చర్చలు జరిపేందుకు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి కూడా ప్రయత్నిస్తున్నాడు. ఆంక్షల్ని పెట్టే ప్రయత్నం చేశాడు తొలుత. కానీ అటు మార్క్ రూబియో, అమెరికా విదేశాంగ మంత్రి, ఇటీవల అమెరికన్ కాంగ్రెస్లో మాట్లాడుతూ ఒకవేళ పుతిన్పై లేదా రష్యాపై ఆంక్షలు పెడితే కనుక చర్చలకు కాస్త ఇబ్బంది కలుగుతుంది, పుతిన్ ఒప్పుకోడు, కాబట్టి ఇప్పట్లోనే మేము ఈ ఆంక్షలు పెట్టామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న తాజా వైమానిక దాడుల నేపథ్యంలో ఆంక్షలు పెట్టే అవకాశం ఉందంటూ పుతిన్ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే అమెరికా హెచ్చరికలను పెడతామనుకుంటుంటే ఆంక్షలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఖాతరు చేయట్లేదు. పుతిన్ పెద్దగా పట్టించుకున్నట్టుగా కనబడట్లేదు. తమ దేశ సొంత ప్రయోజనాలు ముఖ్యం, తమకు కావాల్సిన తమ వైఖరి ప్రకారమే తాము వెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. ఉక్రెయిన్పై దాడులు చేయొద్దంటూ యూరోపియన్ యూనియన్ దేశాలని ఒత్తిడి తెస్తున్నా, మరోవైపు అటు నాటో దేశాలు కూడా ఇటు నాటోలో కూడా చేరకుండా ఉక్రెయిన్ని నివారిస్తూ ఇటు రష్యా పూర్తి స్థాయిలో ఒత్తిడి తెస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మిగతా దేశాలపై యూరోపియన్ యూనియన్లో రష్యా బెదిరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అవసరమైతే న్యూక్లియర్ వార్ కూడా సిద్ధమవుతామంటుంది, ఉక్రెయిన్ పూర్తిగా నాశనం చేస్తామంటూ చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇటు అమెరికా బెదిరింపులను కూడా ఏమాత్రం
రష్యా ఖాతరు చేయట్లేదని మనకు కంప్లీట్గా అర్థమవుతుంది. రష్యాలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు మాస్కో వైపు నుంచి కంప్లీట్గా కీవ్ని కంప్లీట్గా స్వాధీనం చేసుకుందామనే ఆలోచనలోనే రష్యా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా, ఎవరెన్ని బెదిరింపులు చేసినా, శాంతి చర్చల ప్రక్రియ ఓవైపు కొనసాగుతూనే ఉన్నా, ఓవైపు ఖైదీల మార్పిడి కొనసాగుతూనే ఉన్నా, రష్యా మాత్రం ఉక్రెయిన్పై పూర్తి స్థాయిలో దాడులు అయితే ప్రస్తుతానికి కంటిన్యూ చేస్తుంది. తాజాగా జరిపినటువంటి దాడిలో దాదాపు 13 మంది వరకు మరణించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అతిపెద్ద భారీ దాడులు అయితే జరుగుతుంది, భారీగా బాంబింగ్ చేస్తుంది ఉక్రెయిన్పై. సో రాత్రి పగలు విడిచిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంతో ఒకసారిగా మరోవైపు యూరోపియన్ దేశాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే మరి అమెరికా ఇంకా ఎంత మేరకు ఒత్తిడి తెస్తుంది రష్యాపై, ఎలాంటి కేవలం డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో పుతిన్ ఏమైనా దిగొస్తాడా, లేదా అంతర్జాతీయంగా ఇంకా ఒత్తిడి పెరుగుతున్న రష్యాపై ఈ దాడులు ఎంతవరకు సాగుతాయన్నది ఇంకా వేచి చూడాల్సి. రామ్దాస్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. భారతీయులు ఎప్పుడు రష్యానే నమ్ముతారు. నిజానికి మన భారతదేశం గురించి, రష్యా గురించి ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. నేను మాట్లాడుతున్న విషయంపై మీరేమనుకుంటున్నారో, ఈ న్యూస్ చూస్తున్న మీరేమనుకుంటున్నారో ఒక అభిప్రాయాన్ని తెలియచేయండి. ప్రపంచ దేశాలన్నీ కూడా కళ్ళు మూసుకుని నమ్మగలిగే దేశం ఒక్కటే, భారతదేశం. భారతదేశం ఏ దేశానికి హాని చేయదు. అలాంటి భారతదేశం ఎలాంటి పరిస్థితుల్లోనైనా నమ్మగలిగే దేశం మనకి రష్యా. అవునా కాదా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, ఒక 4% మంది, 2% మంది ఎప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అందుకే ఇక్కడ ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నారు, అమెరికాకి సపోర్ట్ చేస్తున్నారు. యుద్ధం వస్తే ఎవరిది గెలుపు అంటే అమెరికా, రష్యా. రష్యాకి భారతీయులు 96% మంది సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మనం అమెరికాను చూస్తాం, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నీతిని, ధర్మాన్ని అమెరికా ప్రవర్తిస్తూ ఉంటుంది. అంతే కదా, గతం నుంచి మనం చూసాం, 71లో కూడా మనం చూసాం, ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంది. ఇప్పటికీ భారతదేశ అవసరం అమెరికాకు ఉంది కాబట్టి భారతదేశంతో స్నేహం అంటుంది. మనకి ఇప్పటికే చూడండి, భారతీయులందరూ నా మిత్రులు అంటాడు ట్రంప్, మోదీ నా మిత్రుడు అంటాడు ట్రంప్, అటు వ్లాదిమిర్ పుతిన్ కూడా నా మిత్రుడు అంటాడు ట్రంప్. మరి ఇక్కడ రష్యా పతనమైపోవాలని కోరుకుంటున్నాడు ట్రంప్. భారతదేశం నా మిత్రుడు అంటూ IMF నుంచి భారీగా నిధులు ఇచ్చేలాగా పాకిస్తాన్కి సపోర్ట్ చేశాడు ఈ ట్రంప్. పాకిస్తాన్ని మళ్ళీ సగం చచ్చిన పాముని పూర్తి కోలుకునేలాగా, బలిసేలాగా చేశాడు. వాళ్ళ మిలిటరీని బలోపేతం చేసుకునే విధంగా సహాయాన్ని అందించాడు ఈ ట్రంప్. ఆ తర్వాత ఏం చేశాడు? చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని సార్ట్అవుట్ చేసుకున్నాడు ఈ ట్రంప్. ఆ తర్వాత సౌదీ అరేబియా వెళ్ళాడు, సౌదీతో కూడా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నాడు ఈ ట్రంప్. మరి IMF నుంచి పాకిస్తాన్కి నిధులు రావడంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు అంటే సౌదీ అరేబియా, చైనా. ఈ రెండు ఫినాన్షియల్ గ్యారంటీని ఇచ్చాయి. ఇక్కడ అమెరికా అడ్డు పెట్టలేదు. చూసారా ఎంత దొంగటాడిందో. ఇప్పుడు ఈ ట్రంప్ ఏమంటున్నాడు? రష్యా పతనం అయిపోతుంది అని అంటున్నాడు. ఇక్కడ పాకిస్తాన్ని బలమైన దేశం అని ఈ ట్రంప్ అంటూ ఉన్నాడు. ఇప్పుడేం చేశాడు? ఒక పీస్ కమిషన్లో పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాల్లో శిక్షణ పొందిన ఇద్దరిని తీసుకుని వెళ్ళి ట్రంప్ ఆ పీస్ కమిషన్లో పీస్ కమిషన్లో ఒక మంచి స్థాయిలో నియమించాడు. ఒక్కొక్కటి మనం గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుందో మీ అభిప్రాయం రాయండి. చూసారా, అంటే ఏ ఎండకా గొడుగు పట్టేటటువంటి ధర్మాన్ని ట్రంప్ అవలంబిస్తూ ఉన్నాడు. గోడ మీద పిల్లిలా ఉండి ఎటు అవకాశం ఉంటే ఇటు షేక్ హ్యాండ్ ఇస్తాడు, ఇటువైపు చూస్తూ ఉంటుంటాడు ట్రంప్. ఒకవైపు షేక్ హ్యాండ్ ఇస్తాడు గోడ యువతలకి, గోడ అవతల వైపు ట్రంప్ చూస్తూ చిరునవ్వులు నవ్వుతూ ఉంటుంటాడు. అమెరికా ఇలాంటి నీతిని, ఇలాంటి ధర్మాన్ని పోషిస్తూ ఉంటుంది. రష్యా చేసిన దాంట్లో తప్పు ఉందో లేదో మనం చూస్తే ఒక్క మాట మీకు చెప్తాను. ఉక్రెయిన్ నాటో దేశాలలో చేరాలని అనుకుంటోంది. నాటో దేశాల్లో ఉక్రెయిన్ చేరితే రష్యా ఎప్పుడైనా ఉక్రెయిన్పై కానీ నాటో దేశాల్లో ఉన్న ఏ దేశం పైనైనా దాడికి పాల్పడితే, ఒక బాంబు వేస్తే, ఈ నాటో దేశాలన్నీ నువ్వు మాపైనే దాడి చేసినట్టని ఒక్కసారిగా కూడబలుకొని మరి రష్యాపై యుద్ధానికి వస్తాయి. అందుకే రష్యా భయపడుతోంది. రష్యాకి ఉక్రెయిన్కి ఎప్పుడు యుద్ధ వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఉక్రెయిన్ని నాటో దేశాల్లో చేర్చాలి అని అమెరికా ఎప్పటి నుంచో కుయుక్తులు పన్నుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్కి రష్యాకి మధ్య విభేదాలు రెచ్చగొట్టడం కోసం. దానికి భయపడిన రష్యా ఉక్రెయిన్పై దాడికి పాల్పడింది. ఇది తప్ప? మీరేమనుకుంటున్నారు? తప్పనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మనం ఇప్పుడు పాకిస్తాన్ మనని ఎలాగైతే మన జాతికి ముప్పని అనుకుంటూ ఉన్నామో, మన భద్రతకు ముప్పని అనుకుంటూ ఉన్నామో, రష్యా కూడా అలాగే ఉక్రెయిన్ని తమ భద్రతకు ముప్పు అనుకుంటుంది. పక్కనున్న దేశం ఎక్కడో ఉన్న నాటో దేశాల తో చేతులు కలుపుతూ ఉంటే, పశ్చిమ దేశాలతో చేతులు కలుపుతూ ఉంటే ఆ ప్రభావం రష్యాపై ఖచ్చితంగా ఉంటుంది. అందుకే రష్యా భయపడింది. ఒకవేళ ఉక్రెయిన్ నాటో దేశాలతో కలిసిపోతే, ఆ ఒప్పందం అయిపోతే, రేపొద్దున్న ఎప్పుడైనా ఉక్రెయిన్పై రష్యా ఒక బాంబో లేదంటే ఏదైనా సైనిక చర్య తీసుకుంటే ఈ నాటో దేశాలన్నీ ఒక్క ఉదుటిన రష్యాపైకి దండెత్తుకొస్తుంటుంటాయి. అందుకే రష్యా భయపడింది, ఉక్రెయిన్నే బెదిరించింది. నువ్వు నాటోతో వెళ్ళావంటే నేను మాత్రం నేను చితక్కొట్టుడు కొడతాను అని
ఉక్రెయిన్ బెదిరించింది. మరి ఇప్పుడు రష్యా చేసింది తప్ప? మీరేమనుకుంటున్నారు? రష్యా చేసింది తప్ప అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి రష్యా అధ్యక్షుడి విమానం వెళ్తోంది. మొన్న మనం చూసాం కదా, మన టీం, కనిమొలి టీం, మన దౌత్యవేత్తల టీం రష్యా మాస్కోలో వెళ్ళింది. మరి మాస్కోలోకి వెళ్ళినప్పుడే ఎందుకు ఒక 120-130 డ్రోన్లను మాస్కో ఎయిర్పోర్ట్ పైకి ఈ ఉక్రెయిన్ పంపించింది? రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు నిజమే మనం తటస్థంగా ఉన్నాం, మనం ఏ దేశానికి సపోర్ట్ చేయలేదు. కొన్ని సందర్భాల్లో మన దేశం తటస్థ వైఖరిని, అంతర్జాతీయ విషయాలు తటస్థ వైఖరిని ప్రవర్తిస్తుంటుంది. మిత్ర దేశాల విషయంలో మనం ఇక్కడ తటస్థంగా ఉన్నాం. మనం రష్యాకి వ్యతిరేకంగా ఓటు వేయలేదు, అటు ఉక్రెయిన్కి సపోర్ట్గాను మనం వెళ్ళలేదు, తటస్థంగా ఉన్నాం. ఈ తటస్థంగా ఉండటాన్ని కూడా ఉక్రెయిన్ జీర్ణించుకోలేకపోతుంది. సో మరి మొన్న మాస్కోలో మన దౌత్య బృందం వెళ్ళినప్పుడు దాడి వాంటెడ్లీ జరిగిందా మాస్కో ఎయిర్పోర్ట్ పై? ఏమో, దానికి ఉక్రెయిన్ సమాధానం చెప్పాలి, కాదు అని అంటుంది. మరి ఇప్పుడు రష్యా అధ్యక్షుడు విమానం వెళుతూ ఉంది. రష్యా అధ్యక్షుడు విమానం వెళుతూ ఉన్నప్పుడు ఈ ఉక్రెయిన్ రష్యా అధ్యక్షుడిని చంపేద్దామని, రష్యా అధ్యక్షుడిని గాల్లోనే వేసేద్దామని ఒక డ్రోన్ పంపించింది. కొంచెంలో రష్యా అధ్యక్షుడు బతికిపోయాడు. ఎందుకంటే రష్యా అధునాతన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. మన S-14 కూడా, S-400, మన S-400ని కూడా మనం సహకారంతో, మన బ్రహ్మోస్ని కూడా మనం రష్యా కలిపి కదా చేసుకున్నాం. తుక్కు కింద మొన్న చైనా టపాసుల్ని కొట్టినట్టుగా తుక్కు కింద కొట్టి పారేస్తాం. ఇప్పుడు ఉక్రెయిన్ పంపించినటువంటి వాటిని కూడా రష్యా దగ్గర ఇంకా అధునాతన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది కదా, ఆ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో అధ్యక్షుడి విమానానికి ఎదురుగా వస్తున్న డ్రోన్ గాల్లోనే పేల్చి పారేస్తుంది. కావాలంటే మీకు ఒకసారి నేను ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తాను. కొంచెంలో ఒకవేళ ఏదైనా అటు ఇటు తప్పదు. ఎందుకంటే ఏ డిఫెన్స్ వ్యవస్థ అయినా 95, 98, 99 లేదంటే 99.999 ఎక్కడో 0.111 ఎక్కడో ఒక అవకాశం ఉండొచ్చు కదా. అదిగో చూడండి ఒకసారి 4వ బాక్స్లో, ఒకవేళ ఆ 0.111లో తప్పి ఎక్కడైనా అధ్యక్షుడి విమానాన్ని ఢీ కొడితే ఈ పాటికి ఒక పెద్ద దుర్వార్తని వినాల్సి వచ్చేది. ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా అధ్యక్షుడిని చంపడానికి కుట్రలు పన్నుతోంది. గతంలో కూడా క్రెమ్లిన్ అధ్యక్ష భవనంపై దాడికి ప్రయత్నించింది అనే వార్తలు కూడా వచ్చాయి కదా. మరి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పై ఊరుకోవాలా? ఎస్, అఫ్ కోర్స్. నిజంగానే మనం యుద్ధాన్ని సపోర్ట్ చేయొద్దు, ప్రజలు చనిపోతున్న విధానాన్ని మనం సపోర్ట్ చేయలేము. అందుకే గాజాపై ఆ రేంజ్లో దాడి జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ పసిపిల్లల ప్రాణాలు కోల్పోతుంటే మనకు కూడా బాధ కలుగుతుంది, ప్రపంచానికి బాధ కలుగుతుంది. కానీ ఇక్కడ జాతి భద్రత, రష్యా జాతి భద్రత, అందుకే ఉక్రెయిన్పై దాడి చేస్తుంది. మరి యుద్ధాన్ని ఆపేస్తాను అన్న ఈ ట్రంప్ గారు ఉక్రెయిన్కి ఆయుధాలు సప్లై చేస్తాడు. మీకు గుర్తుందా, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శ్వేత సౌధంలో జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు, అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్, వ్యాన్, జెలెన్స్కీ ఈ ముగ్గురు కలిసి కూర్చున్నప్పుడు మీ యుద్ధం 3 రోజులకు మించి చేయలేరు, మేము ఆయుధాలు ఇస్తున్నందుకే మీరు యుద్ధం చేస్తున్నారనే విషయాన్ని డైరెక్ట్గా అమెరికాలోనే చెప్పాడు. పైగా మీరు అమెరికా వచ్చి మా మీడియా ముందు మమ్మల్ని ఎలాగంటారు అని ఆ జెలెన్స్కీని కొంత బెదిరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో యుద్ధాన్ని ఆపేస్తానన్న ట్రంప్ ఆ తర్వాత ఎక్కడ కూడా యుద్ధాన్ని ఆపలేరు. కానీ జెలెన్స్కీ మరి కాల్పుల విరమణ అంటూ ఉన్నారు. నిజానికి రష్యా గనక గట్టిగా కన్నెర చేస్తే ఉక్రెయిన్ అనేది ఉండదు. మనం ఏ విధంగా అయితే గట్టిగా కన్నెర చేస్తే పాకిస్తాన్ ఉండదో, రష్యా ఆ విధంగా కన్నెర చేస్తే ఉక్రెయిన్ కూడా ఉండదు. కానీ ఉక్రెయిన్ విషయంలో మనం కొంత తటస్థ వైఖరిగానే ఉన్నాం, కొంత సహాయంగానే ఉన్నాం, మిత్రదేశంగానే భావిస్తాం. మనం ఉక్రెయిన్ అంతమైపోవాలని మనం కోరుకోవట్లేదు. కానీ రష్యా ఉక్రెయిన్ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలి అని. కానీ రష్యా ఏమనుకుంటుంది అంటే ఉక్రెయిన్ తోక దాడిస్తోంది, ఉక్రెయిన్ నాటో దేశాలతో చేతులు కలపాలనుకుంటుంది. నాటో దేశాలతో ఎందుకు చేతులు కలపాలనుకుంటుంది? మళ్ళీ ఇదే అమెరికా కదా. సో అమెరికా ప్రవర్తించేటటువంటి విధానం అలా ఉంటుంది. వెనుక చేత్తో, ఒకవైపు చేత్తో గోడకి యువతల ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తుంది, అవతల పక్క ఉన్న వాళ్ళతో నవ్వుతూ పలకరిస్తుంది. అమెరికా ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ కూడా అదే చేస్తున్నాడు. ఏకంగా పాకిస్తాన్నే బలమైన దేశం అన్నాడు. పాకిస్తాన్ ఉగ్ర శిబిరాల్లో శిక్ష పొందిన వాళ్ళను ప్రపంచ శాంతి కమిషన్, మత స్వేచ్ఛకు సంబంధించిన కమిషన్ ఒకటి ఉంటుంది. ఆ కమిషన్లో కీలక పదవుల్లో నియమించాడు. డైరెక్ట్ ఉగ్రవాద శిబిరాల్లో డైరెక్ట్ ఒక లష్కరే తోయిబాలో శిక్షణ పొందిన ఉగ్రవాదిని ఈ ట్రంప్ గారే మొన్న ఒక వారం రోజుల క్రితం తీసుకొచ్చి వాళ్ళని మంచి పదవుల్లో పెట్టాడు. మరి ఇలా ఆలోచన చేస్తున్నప్పుడు ట్రంప్ వైఖరిని ఏమనుకోవాలి? ట్రంప్ అంటూ ఉన్నారు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఇలా చేస్తే రష్యా నాశనం అయిపోతుందని అంటూ ఉన్నాడు. మరి గాజా ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఎందుకు ఆపలేకపోతున్నాడు? గాజాలో గంటల వ్యవధిలో చిన్న చిన్న పిల్లలు చనిపోతూ ఉంటే
ఈ ఇజ్రాయెల్ పై ఎందుకు ఒత్తిడి తీసుకుని రాలేకపోతున్నారు? చిన్నపిల్లల మరణం గురించి ట్రంప్ ఎందుకు పెద్దగా కలవ చేసుకోవట్లేదు? రష్యాపై మాత్రమే ఎందుకు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? రష్యా ఎందుకు నాశనం అయిపోతుంది, అంతమైపోతుందని ట్రంప్ గారు మాట్లాడుతున్నారు? ఐ డోంట్ లైక్ దిస్ అని ట్రంప్ గారు ఎందుకు అంటూ ఉన్నారు అనేది బహుశా ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు గమనిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరోసారి నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేసి మళ్ళీ రామదాస్ దగ్గరికి వెళ్తాను. కళ్ళు మూసుకుని కూడా ప్రపంచ దేశాలు బ్లైండ్గా నమ్మే దేశం భారతదేశం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భారత్ నమ్మగలిగేటటువంటి దేశం రష్యా. దీని గురించి మీరు ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఒకసారి మా ప్రతినిధి రామదాస్తో కూడా మాట్లాడతాను. ఎస్ రామదాస్, ఈ ట్రంప్ వ్యాఖ్యల్ని ఇప్పుడు రష్యా ఏ విధంగా తీసుకుంటుంది? ఎందుకంటే ఇలాగే చేస్తే మొత్తం ఉక్రెయిన్నే మీరు ఆక్రమించుకోవాలని చూస్తున్నారు, అలాగే చేస్తే రష్యా అంతమైపోతుందని అంటూ ఉన్నారు ట్రంప్. ఇది చిన్న మాట కాదు. రైట్, అంటే యాక్చువల్గా ట్రంప్ చెప్తుంది ఏంటంటే ఇది 3 ఏళ్ల క్రితం ప్రారంభమైన యుద్ధం. ఇది నేను అధికారంలో లేనప్పుడు, నేను అధికారంలో ఉంటే అది వేరేలా ఉండదంటూ ట్రంప్ చెప్తున్నమాట. ట్రంప్ మొదటి నుంచి కూడా ఏదో పెద్దన్న పాత్ర పోషించాలి అని కలలు కంటున్నాడు, కానీ ఇక్కడ సాధ్యమయ్యే పరిస్థితి కనబడట్లేదు. రష్యా పెద్దగా పట్టించుకున్నట్టుగా కనబడట్లేదు. అండ్ మీరు ఇందాక చెప్పిన కొన్ని అంశాలు నేను కూడా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇదే పశ్చిమ దేశాలు అమెరికాతో సహా IMFలో కూడా ద్వంద్వ వైఖరిని అవలంబించాయి. మొన్న పాకిస్తాన్కి ఎలాగైతే నిధులు ఇప్పించాయో అలాగే రష్యా విషయంలో అడ్డుపడ్డాయి. రష్యాకు ఆర్థిక సహాయం చేసేందుకు ఈ పశ్చిమ దేశాలు అమెరికాతో సహా చాలా పశ్చిమ దేశాలన్నీ కూడా అసలు వద్దని చెప్పాయి. IMFలో పూర్తిగా వ్యతిరేకించాయి. అప్పుడు రష్యాకు నిధులను అడ్డుకున్నాయి. కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం వేరేలా వ్యవహరించాయి. పాకిస్తాన్ పాపం మీద నష్టాల్లో ఉంది. పాకిస్తాన్కు మనం ఇప్పుడు ఇచ్చి గట్టెక్కించకపోతే పూర్తిగా పాకిస్తానీలంతా కూడా ఏదో అయిపోతారు, పాకిస్తాన్ ప్రభుత్వం అంతా ఏదో అయిపోతుందంటూ ద్వంద్వ వైఖరి. అంటే మనం మొదటి నుంచి మొత్తుకుంటున్నాం, మీరు ఇచ్చే డబ్బులతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ పైకి ఎగదోస్తుంది పాకిస్తాన్ అని మనం చెప్తున్నప్పటికీ కూడా వినకుండా పాకిస్తాన్కు IMFలో సహాయం చేసేందుకే ఈ సోకాల్డ్ పశ్చిమ దేశాలు అమెరికాతో సహా వాళ్ళకు సహకరించిన పరిస్థితి. అండ్ సేమ్ టైం యూరోపియన్ యూనియన్ నుంచి అలాగే చాలా దేశాల నుంచి కూడా సైనిక మద్దతు, ఆర్థిక మద్దతు ఉక్రెయిన్కి అందుతుంది. అలాగే పాకిస్తాన్ కూడా తమ పూర్తి సైనిక అవసరాలకు మించి ఉన్నటువంటి కొన్ని ఏదైతే సైనిక సామాగ్రిని ఉక్రెయిన్కు విక్రయించింది. ఇప్పుడు మొన్నటి యుద్ధంలో కూడా పాకిస్తాన్ చెతికిలబడడానికి అదే కారణం. ఎందుకంటే ఆర్టిలరీ గన్స్తో సహా మందుగుండు సామాగ్రితో సహా చాలా వరకు కూడా ఉక్రెయిన్కు పాకిస్తాన్ విక్రయించింది. ఉక్రెయిన్ పాకిస్తాన్ దగ్గర నుంచే కొన్నటువంటి మందుగుండు సామాగ్రి ఇప్పటికీ అక్కడ ఉంది. సో ఈ నేపథ్యంలోనే చాలా దేశాలన్నీ కూడా అంటే రష్యా విషయంలో ఒక వైఖరి, పాకిస్తాన్ విషయంలో ఒక వైఖరి, ఈ పశ్చిమ దేశాల వైఖరి మనకు చాలా పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కుర్క్స్ ప్రాంతంలో అక్కడ ఏప్రిల్లో పూర్తిగా ఆ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ దళాలను తరిమికొట్టి రష్యా దళాలు అక్కడ పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో రష్యన్ ప్రెసిడెంట్ కాన్వాయ్ ఒకటి గాల్లో వెళ్తున్నప్పుడు నిన్న పూర్తి స్థాయిలో అక్కడ ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ చేయబోయింది. ఆ హెలికాప్టర్ కాన్వాయ్ని పూర్తిగా టార్గెట్ చేస్తూ ఉక్రెయిన్ చేస్తున్నటువంటి ఏదైతే దాడి ఉందో పూర్తిగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తొందరగా పసిగట్టి పూర్తిగా అక్కడంతా డిస్ట్రాయ్ చేసిన పరిస్థితి. అంటే సైబర్ అటాక్స్, డ్రోన్ అటాక్స్లో ఆరితేరినటువంటి ఉక్రెయిన్ వాళ్ళ ఇదంతా ఈ పని చేస్తున్నారు. ఇదంతా కూడా అంటే వ్యూహాత్మకమా, రష్యన్ ప్రెసిడెంట్ను హత్య చేయడమా, లేదా ఇదొక మానసిక రకమైనటువంటి యుద్ధం చేయడమా? దీనికి సంబంధించిన లోతైతే దర్యాప్తు జరుగుతుంది. కానీ ఉద్రిక్తతలు మాత్రం చాలా తీవ్రంగా పెరిగాయి. ఎందుకంటే రష్యన్ ప్రెసిడెంట్ మీద అటాక్ చేస్తే వాళ్ళు మరింత రెచ్చిపోయి ఉక్రెయిన్ మీద దాడులకైతే తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇదంతా కూడా అంటే ట్రంప్ ఏం చెప్తున్నాడు, పుతిన్ తిడుతూనే జెలెన్స్కీ చేసినటువంటి మాటలు కానీ చేష్టలు కానీ పూర్తిగా మళ్ళీ రష్యాను రెచ్చగొడుతున్నాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళకే నష్టం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఓవరాల్గా మనకు అర్థమైంది ఏంటంటే పశ్చిమ దేశాలు కావచ్చు, అమెరికాతో సహా ఇవన్నీ కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. ముఖ్యంగా అటు రష్యాపై కూడా అలాగే ఇండియాపై కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి అంటే చాలా క్లియర్గా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటున్న అమెరికా విషయంలో ఇప్పుడు రష్యా ఏమాత్రం ఖాతరు చేయట్లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అనేక రకాలుగా యుద్ధాన్ని ఆపుతాను, నేనున్నప్పుడు లేదంటే అది చాలా వేరేలా ఉండేదంటూ ట్రంప్ చేసిన వైఖరి మాటలు కూడా హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలు అయితే కనపడట్లేదు. మొత్తం మీద మళ్ళీ శాంతి చర్చలకు సంబంధించి ఇప్పుడైతే ఎలాంటి పురోగతి ఉంటుంది? ఓవైపు ఖైదీల పరస్పర 2022 ఫిబ్రవరిలో ఈ వార్ మొదలైంది. దాని తర్వాత 1000 మంది ఖైదీల పరస్పర మార్పిడి జరిగింది కీవ్, మాస్కో మధ్యలో. ఇంతటి భారీ మార్పిడి ఓవైపు జరుగుతూనే మరోవైపు రష్యన్ ప్రెసిడెంట్ని టార్గెట్ చేయడము, డ్రోన్లతో హతమార్చాలనుకోవడమే ఇప్పుడు ఈ దాడికి అతిపెద్ద కారణంగా చెప్తున్నారు. సో మొత్తం మీద రష్యా అయితే దాడులు ఇప్పట్లో ఆపేలా కనిపించట్లేదు, పూర్తి స్థాయిలో విరుచుపడుతుంది. మరి అమెరికా ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అమెరికా మాటల్ని పెద్దగా పట్టించుకుంటుందా రష్యా?
అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇక్కడ పుతిన్ చెప్తున్నారు అమెరికా సైలెంట్గా ఉండడంతో రష్యాకు మరింత ప్రోత్సాహం లభిస్తుందంటూ పుతిన్ కూడా అమెరికాని జెలెన్స్కీ మాట్లాడుతున్న మాటలు, అటు రష్యా అమెరికాని తప్పుపడుతున్నాడు, అమెరికా సైలెంట్గా ఉంటేనే పుతిన్ రెచ్చిపోతున్నారని చెప్తున్న మాటలు. సో ఇవన్నీ కూడా కలగలిపి ఒక రకంగా ఇటు ట్రంప్ ఆడుతున్న ఒక డ్రామాలా కనిపిస్తున్నాయి. ట్రంప్ చేసే ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ అయినట్టుగా ఎక్కడా కనిపించట్లేదు. కానీ చూడాలి, అంటే రష్యా మాత్రం తన దేశాన్ని, తన సార్వభౌమత్వాన్ని, తమ అధ్యక్షుని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది. మాస్కో కానీ క్రెమ్లిన్ కానీ ఇవన్నీ కూడా చాలా గట్టిగా ధీటైన సమాధానం చెప్తుంది. చూడాలి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఏమైనా పురోగతి సాధిస్తారా లేదా ఇంకా యుద్ధం కొన్నాళ్ల పాటు కొనసాగుతుంది అనేది వేచి చూడాల్సింది. రైట్ రామ్దాస్, రష్యా పతనమైపోతుంది, రష్యా ఇదే విధంగా ఉక్రెయిన్పై ముందుకు వెళ్తే, ఉక్రెయిన్ ఆక్రమించుకునే విధంగా ముందుకు వెళ్తే రష్యా పతనమైపోతుంది అని అమెరికా అధ్యక్షుడు అంటున్నాడు. నిజానికి ఒక విషయాన్ని గమనించాలి, ఉక్రెయిన్ రష్యా అధ్యక్షుని గాల్లోనే లేపేద్దామని డ్రోన్ను పంపిస్తే రష్యా సూప్ తాగుతూ కూర్చుంటుందా? ఒకటే, రష్యా అధ్యక్షుడిని చంపేద్దాము అని రష్యా అధ్యక్షుడి విమానంపైకి ఉక్రెయిన్ ఒక డ్రోన్ను పంపిస్తే రష్యా సూప్ తాగుతూ కూర్చుంటుందా? అందుకే రాత్రి ఏకంగా ఉక్రెయిన్ పైకి ఇప్పటి వరకు కనివిని ఎరుగని విధంగా 300 డ్రోన్లను పంపించింది. 300 డ్రోన్లను పంపించింది, 69 మిసైల్స్ను ప్రయోగించింది. రాజధాని కీవ్ నగరంతో పాటు ఏకంగా చాలా ప్రాంతాలను రష్యా టార్గెట్ చేసుకుని మొత్తం చుక్కలు చూపించింది ఉక్రెయిన్కి. కొంచెంలో రష్యా అధ్యక్షుడు త్రిట్లో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆయన ఎయిర్ కాన్వాయ్కి రూట్లోనే ఒక డ్రోన్ పంపించింది. అందుకే అంటున్నాను, రష్యా అధ్యక్షుని లేపేయటానికి ఉక్రెయిన్ ఒక డ్రోన్ పంపిస్తే రష్యా గదిలో మర్మరాలు తింటూనో సూప్ తాగుతూనో కూర్చుంటుందా? అందుకే మేము మా అధ్యక్షుడిని లేపేయాలని అనుకుంటే మేము శాంతియుతంగా కూర్చోవాలని రష్యా అంటూ ఉంది. కానీ అమెరికా అధ్యక్షుడు అంటూ ఉన్నాడు, రష్యా అనవసరంగా ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోంది. లేనిపోని కారణాలతో, ఏమీ లేని కారణాలతో, ఎటువంటి కారణం లేకుండా ఉక్రెయిన్పై దాడికి పాల్పడుతోంది. ఉక్రెయిన్ మొత్తం, కొన్ని ప్రాంతాలను కాదు మొత్తం ఉక్రెయిన్ని ఆక్రమించుకోవాలని రష్యా చూస్తోంది. ఇదే విధంగా రష్యా ముందుకు వెళ్తే, ఇదే మంచి పద్ధతి అనుకునే రష్యా ముందుకు వెళ్తే రష్యా త్వరలోనే పతనం అయిపోతుంది. ఇది రష్యా అంతానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఐ డోంట్ లైక్ దిస్ అని అమెరికా అధ్యక్షుడు అంటూ ఉన్నాడు. కానీ రష్యా మాత్రం ఈ ఉక్రెయిన్ ఇలా వదిలేస్తే ఇది మా జాతి భద్రతకు సంబంధించిన అంశం అని రష్యా అంటుంది. అందుకే ఎక్కడ కూడా వెనక్కు తగ్గి వెళ్ళలేదు. ఒక దశలో ఉక్రెయిన్ కూడా అనుకుంది, ఈ అమెరికాతో పెట్టుకునే కంటే రష్యాతో మాట్లాడుకుని వాళ్ళు అడిగిన భూభాగాన్ని ఇచ్చేయచ్చు అని. ఎందుకంటే నిజానికి ఆయుధాలన్నీ సప్లై చేసింది అమెరికా. ఒక దశలో అమెరికా ఏమడిగింది అంటే, మేము మీకు సప్లై చేస్తున్న ఆయుధాలకు గాను మీరు మాకు మీ దేశంలోని ఈ భూభాగాన్ని ఇవ్వండి అని అడిగింది. ఆ భూభాగంతో మొత్తం మన జెలెన్స్కీకి దిమ్మ తిరిగిపోయింది. ఈ అమెరికాకి ఈ భూభాగాన్ని ఇచ్చే కంటే రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని వదిలేయడమే బెటర్ కదా అని జెలెన్స్కీ అనుకున్నాడు. అందుకే అమెరికా ప్లాన్ ఏంటో అర్థమై దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి కింద పడిపోయాడు దెబ్బకి ఈ జెలెన్స్కీ. ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. సో ఈ అమెరికా విధానాన్ని మనం చూసుకోవచ్చు. నొసటితో వెక్కిరిస్తూ, నుదురుతో వెక్కిరించి నొసటితో మాట్లాడుతూ ఉంటుంది. ఈ చేత్తో షేక్ హ్యాండ్ ఇస్తుంది, ఎదురుగా ఉన్న వాళ్ళతో చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. శత్రువుకి షేక్ హ్యాండ్ ఇచ్చి అవతల వైపు ఉన్నటువంటి ప్రత్యర్థికి నవ్వుతూ మాట్లాడుతుంది. ఇలాంటి ద్వంద్వ వైఖరిని అమెరికా ప్రవర్తిస్తూ ఉంటుందనే విషయాలు చాలా సందర్భాల్లో, మొన్న మనకి పాకిస్తాన్ విషయంలో కూడా అదే చాలా స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు రష్యా కూడా అమెరికాని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలను కూడా పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్ మా విషయంలో జాతి భద్రతకు భంగం అని మేము భావించినంతకాలం ఉక్రెయిన్పై ఈ దాడికి జరుగుతూనే ఉంటుందని చెప్తోంది. మరి కాల్పుల విరమణకు జరుగుతున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. సో ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఈ ఒప్పందాన్ని భారత్ పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణంతో పోల్చుకుంటే మీకేమనిపిస్తుంది అమెరికా వైఖరి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.